నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కథ ఏమాత్రం మారలేదు. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై బౌలర్లు డిఫెండ్ చేయలేకపోయారు. సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాలు దారుణంగా విఫలమయ్యారు. ఈ సీజన్లో ముంబైకి ఇది 6వ ఓటమి. దీంతో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించారు. బ్యాటింగ్ మెరుగుపడినప్పటికీ బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ అన్నాడు. భారీ స్కోరును నమోదు చేసినప్పటికీ ఓడిపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశ పరిచింది అన్నాడు. మా వాళ్ళు అద్భుతమైన షాట్లు ఆడారని, అయితే కొన్ని చెత్త బంతులు వేశామన్నాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయకపోవడంతో వాళ్ళు దూసుకుపోయారన్నాడు. గత మ్యాచ్తో పోలిస్తే తాము పుంజుకున్నామని అనిపించిందన్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా చాలా మెరుగయ్యామని, కానీ బౌలింగ్ పరంగా మాత్రం విఫలమయ్యామని చెప్పాడు. 244 పరుగుల టార్గెట్ను మా బౌలర్లు డిఫెండ్ చేసుకోగలరని నమ్మానని, కానీ అనుకున్నది జరగలేదు అన్నాడు. ఇక నా విషయానికి వస్తే చివరి 3 బంతులు మినహా మిగిలిన ఓవర్లు మొత్తం బాగానే బౌలింగ్ చేశానని సమర్థించుకున్నాడు. అయితే కొన్ని క్యాచ్లను విడిచిపెట్టడం మా గెలుపు అవకాశాలను దెబ్బతీసిందన్నాడు. క్రికెట్లో క్యాచ్లు పట్టినప్పుడే మొమెంటం మారుతుంది. మా కుర్రాళ్లందరూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు, కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు అని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ మా బౌలర్లను బలి పశువులు చేయనన్నాడు. ఓటములకు జట్టు మొత్తం బాధ్యత వహించాల్సిందే. ముంబై ఇండియన్స్ అంటే ఒక బ్రాండ్, కానీ మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నామని హార్దిక్ వాపోయాడు. సొంత ప్రేక్షకుల ముందు మ్యాచ్లను ఓడిపోతూ ఉండడం చాలా బాధగా ఉందన్నాడు. కొన్ని సందర్భాల్లో హోమ్ గ్రౌండ్లో ప్రత్యర్థి జట్టు పేరు మారుమ్రోగుతుంటే ఆ బాధ మరింత ఎక్కువ అవుతుందని, ఫ్యాన్స్ ప్రేమను తిరిగి పొందాలంటే తిరిగి మ్యాచ్లను గెలవాలని చెప్పాడు. దీనికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, మా యజమానులు, కోచింగ్ స్టాఫ్ అందరూ ఎంతో సపోర్ట్గా ఉన్నారన్నారు. లోపాలను సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో హార్దిక్ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.